శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి ఫియర్ అండి, అంటే భయం. భయం అనేది నిజంగా మనిషికి అవసరమా లేదా అంటే అవసరం అండి. ఆ భయం అనేది లేకపోతే మనం కొన్నిసార్లు చేయవలసిన పనులను కూడా చేయకుండా నెగ్లెక్ట్ చేసి మరీ లేజీగా తయారయ్యి మన పనులు మనం కంప్లీట్ చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అంటే అస్సలు భయం లేకుండా ఉండకూడదు. అదేవిధంగా అదే భయం అనేది ఎక్కువగా అయిపోతే అది మన చెయ్యి జారిపోయినట్టు అనమాట. అంటే ఇంకా మన చేతుల్లో లేదు. మనం లిమిట్లో ఉంచుకోకుండా దాన్ని కొంచెం చెప్పిన మోతాదు పెంచుకుంటూ ఆ భయాన్ని చాలా హై లెవెల్కి తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనం ఆ పని చెయ్యాలంటే భయం వేస్తుంది. అది మనకి ప్రశాంతంగా పడుకోనివ్వదు, ప్రశాంతంగా మనకి ఏ పని చేయనివ్వదు. ఆలోచనలు బుర్రలో తిరుగుతూ ఉంటాయి. మనం ఆ పనిని చెయ్యలేమేమో అన్న ఆ నెగిటివ్ ఏదైతే మనకి క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనం ఆ పనిని కంప్లీట్ చేయలేము. కొన్నిసార్లు అవే భయాలు వేరే రకంగా చెప్పుకుంటే పడుకున్నప్పుడు మనకి పీడకలల రూపంలో వస్తున్నాయి అంటారు, లేకపోతే ఇల్యూషన్స్ కింద క్రియేట్ అవుతున్నాయి అంటారు. అది వేరే లెవెల్లో అండి. మనం ఇప్పుడు మాట్లాడుతుంది నార్మల్ లైఫ్లో ఫియర్ అనేది అవసరమా లేదా అంటే ఫియర్ అనేది అవసరం. ఏదైనా సరే మోతాదులో ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అస్సలు లేకపోతే మనం చేయాల్సిన పని మీద శ్రద్ధ ఉండదు. అక్కడ లేజినెస్ అనేది ఫామ్ అయ్యి మనం దాన్ని కంప్లీట్ చేయలేము. అలా అని ఆ మోతాదు ఎక్కువైనా కూడా అతి భయంతో మనం దాన్ని కంప్లీట్ చేయలేము. సో మనకి భయం అనేది అవసరము. ఆ భయం అనేది ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే దాన్ని కూడా మనం ఒక మోతాదులో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏదైనా మన లోపల నుంచి క్రియేట్ అవుతూ ఉంటాయండి. ఆ క్రియేట్ అవుతూ ఉన్నప్పుడు మనం అది కూడా గమనించుకుంటూ ఉండాలి. ఒక పనిని చేస్తున్నప్పుడు నేను పాజిటివ్గా ఫీల్ అయ్యి కొంచెం భయపడి నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను అంటే అది మోతాదులో ఉందని అర్థం. అలా కాకుండా అదే పనిని అతిగా భయపడుతూ నేను చేయలేకపోతున్నాను అంటే అది మన చేయి దాటిపోతుంది అని అర్థం. సో భయాన్ని కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి, దాన్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. మనకి తెలిసిందే కదండి, మనకి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అని చెప్పి అంటారు. అంటే మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనలోనే భయం అని ఫియర్ అనేది ఉంటుంది. మనలోనే ఆ ఎమోషన్స్ రకరకాల ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అవే మనల్ని పతనానికి కారణం చేస్తాయి అంటారు. అందుకని చెప్పి మనం వాటిని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అని చెప్పి అంటారు. మన లైఫ్ అంతా వీటితోనే పోరాటం జరుగుతుందండి. ఏంటి అంటే మన ఫీలింగ్స్ని, ఈ భయం అని కావచ్చు, లేకపోతే ఈ యాంగ్రీ, కోపం అని కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అతి అయినప్పుడు మనమే మన చేతులారా మనం స్పాయిల్ చేసుకుంటున్నట్టు మన లైఫ్ని. మరీ డౌన్ అయినా కూడా మనమే స్పాయిల్ చేసుకుంటున్నట్లు. మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అన్నిసార్లు మోతాదులో ఉంటుందా అంటే ఉండదండి. అది మోతాదుని మించుతుంది అన్నప్పుడు మనం గమనించుకుంటూ ఉంటే, అంటే మన దృష్టిని అనవసరమైన విషయాల మీద కాకుండా, బయట వేరే వాళ్ళ మీద కాకుండా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అది ఇది అని చెప్పి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళకుండా ఎప్పుడూ కూడా మనం ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవాలండి. మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మనం హెల్తీగా ఉంటున్నామా, మనం చక్కగా తింటున్నామా లేదా, మనం అన్ని పనులు మనకు సంబంధించినవన్నీ మనం చేసుకోగలుగుతున్నామా లేదా, మనకు మినిమం ఏవైతే మనకు అవసరమో వాటిని అన్నింటినీ మనం ఫాలో అవుతున్నామా లేదా, మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా, మన మైండ్ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా, మన థింకింగ్ అనేది ఎంత పాజిటివ్గా ఉంటుంది, ఎంత నెగిటివ్గా ఉంటుంది, అన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అదేవిధంగా భయం అనేది కూడా మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ భయం అనేది మోతాదు మించితే ప్రమాదం, ఆ మోతాదు దించినా కూడా ప్రమాదం. బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడప్పుడు ఆ మోతాదు ఎక్కువ తక్కువలు అవుతుంటాయి. మనం గమనిస్తూ ఉన్నప్పుడు పలానా చోట ఇది ఎక్కువ అవుతుంది, సో నేను దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, పలానా చోట ఇది తక్కువ అవుతుంది, దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనకు ఒక అవగాహన అనేది ఉంటుందండి. మనకి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మన మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మనలో ఉన్న నెగిటివ్ ఏంటి. ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉంటే వాటిని మనం ఇంకా మంచిగా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏదైనా నెగిటివిటీ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. పూర్తిగా కంట్రోల్ చేసుకోలేము కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టకుండా, అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తాము, ఎలా నెగిటివిటీ మనకి ఇబ్బంది పడుతుంది అనేది తెలుసుకుంటాము, కానీ దానిని చేతుల్లోకి మనం వెళ్ళకుండా ఆ నెగిటివిటీని మనం ఒక మోతాదులో కంట్రోల్ చేసుకునేలాగా మన చేతుల్లో మనం ఉంచుకుంటాం. ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మన లైఫ్ని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలుగుతామండి. అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, గణపతి తత్వం అని చెప్పి. దాంట్లో నేను భయం గురించి చెప్పాననమాట. గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి భయం అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. మనం ఒక పనిని చేయలేకపోతున్నాము అన్నప్పుడు మనకు ఆ పని ఎలా చేయాలో మార్గం తెలుస్తూ ఉంటుంది, ఆ భయాలను తొలగించి. అదేవిధంగా
ఈ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అన్నప్పుడు ఎలా ఉంచుకోవాలి, ఎక్కడ అనేది మనకు అవగాహన కూడా వస్తుంది అని చెప్పి ఆ వీడియోలో చెప్పానండి. అంటే గణపతిని ఆరాధించిన వాళ్ళకి అందరూ ఎలా చెప్తారంటే భయాలు తొలగిపోతాయి, అసలు భయమే ఉండదు అన్నట్లు చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది నిజమే, కానీ నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే పూర్తిగా భయం అనేది పోదు. భయం అనేది ఎంత మోతాదులో ఉంచాలి లేదా ఎంత మోతాదుకి మించి వెళ్ళకూడదు అనేది మనకి అర్థమవుతుందండి. అంటే బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం మనం నేర్చుకోగలుగుతాము. ఇది నాకు అర్థమయ్యింది. కాబట్టి భయం అనేది మనిషికి అవసరం, మోతాదుకి మించకూడదు, దించకూడదు. అది మన పనిని ఆపేలాగా ఉంది అంటే మనం మోతాదుకి మించుతున్నామని అర్థము. అదేవిధంగా మన పనిని అతిగా అంటే అస్సలు చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నామన్నా కూడా మొత్తానికి మన పనిని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం మన లక్ష్యం. దానికి మన స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొన్నిసార్లు ఒకే పనిని కొంతమంది చాలా ఈజీగా చేస్తారండి. ఇంకొంతమంది బాగా నలిగిపోయి కంప్లీట్ చేస్తారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. కానీ దాంట్లో వాళ్ళు మేము చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాము, చాలా నలిగిపోయాము అన్నట్లు మాట్లాడతారు. ఒకే పనిని వీళ్ళు ఎలా చేయగలిగారు, వీళ్ళు ఎలా చేయగలిగారు. ఏది కరెక్ట్ అంటే ఇక్కడ వీళ్ళకి దాని మీద అవగాహన ఉంది, ఆ పనిని కంప్లీట్గా ఎలా చేయాలి అనేది. కాబట్టి వీళ్ళు దాన్ని చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగారు. వీళ్ళకి అవగాహన లేదు, కానీ వాళ్ళు నలిగి అంటే కొంచెం స్ట్రగుల్ అయ్యి మొత్తానికి తెలుసుకున్నారు. కంప్లీట్ చేశారు అంటేనే అది తెలుసుకున్నారని అర్థం. నెక్స్ట్ టైం వాళ్ళు అలాంటి పనులు చేసినప్పుడు వీళ్ళకి కూడా ఈజీ అవుతుంది. అంటే మనకి ఏదైనా మన గురించి మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు, మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ భయాన్ని కూడా మనం తెలుసుకున్నప్పుడు మనకి అతి మించకుండా అలా అని చెప్పి అదే భయం మనల్ని అసలు భయం లేకపోతే మనం అసలు ఏ పని చేయలేమండి. అందుకనే నేను చెప్పేది భయం అనేది అవసరం, కానీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెన్షన్.